మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నిన్న ఏదైతే జరిగిన సంఘటన పైన ఈరోజు ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీ చైతన్య స్కూల్ పైన కూడా ఫర్నిచర్ ధ్వంసం చేసినట్టు కూడా ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏదైతే అమ్మాయి 10వ తరగతి అమ్మాయి వేధింపులకు గురి చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకుందో, అయితే నిన్న సాయంత్రము అమ్మాయి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. దీనికి నిరసన కార్యక్రమాలకు భాగంగానే ఈరోజు శ్రీ చైతన్య కళాశాలలో ధర్నా చేస్తున్న శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్ళని అయితే కొంచెం మేనేజ్మెంట్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో అసహనానికి గురైన కార్యకర్తలు అందరూ కూడా ఫర్నిచర్ని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే అప్పటికే పోలీసులు చేరుకొని అక్కడ సంఘటన స్థలాన్ని ఘటనలను కూడా చెదరగొట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఖచ్చితంగా దీనిపైన న్యాయం జరగాలి, కార్పొరేట్ విద్యా సంస్థల జులుము ఖచ్చితంగా తక్కువ చేయాలంటూ కూడా విద్యార్థి నాయకులు మీడియాతో వాపోవడం జరిగింది. అయితే ఏదైనా సరే జరిగిన ఘటన మాత్రం చాలా బాధాకరము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ విద్యాధికారులు మాత్రం ఇప్పటికే డిఈఓ కూడా ఎక్కడ కూడా స్పందించని విషయం. అయితే ఎంఈఓ మాత్రం ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకుంటాను, నేను ఖచ్చితంగా దీన్ని పంచనామా చేసి ఖచ్చితంగా ఎవరు బాధ్యతలు లేకుండా ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా మన తెలంగాణ టీవీకి కూడా ఫోన్ ఇన్లో చెప్పడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే కేవలము కొంచెం రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి ఎప్పుడైతే శ్రీ చైతన్య స్కూల్ సంబంధించిన అమ్మాయి చనిపోయిన తర్వాత స్కూల్ యాజమాన్యం కొంచెము వర్గాలిటీగా సర్క్యులేట్ చేస్తూ ఉంది. అమ్మాయి కావాలనే సూసైడ్ చేసుకుంది, అమ్మాయికి ఎటువంటి ఫీజు ఒత్తిళ్లు కూడా స్కూల్లో చేయలేదు, మేము కేవలం తనకు ఒక అఫేర్ ఉంది దానివల్లనే మేము ప్రశ్నించడం వల్లనే అంటూ కూడా కొంచెము ప్రొపగండా చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మనకు వార్తలు కూడా వినపడుతున్నాయి, ఎంతవరకు నిజము అబద్ధం అనేది కూడా పోలీసు విచారణ తెలియాల్సి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు మేడ్చల్ జిల్లాలో మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ విద్యా అధికారులు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు, అటు విద్యార్థుల సంఘ నాయకులు, అటు పేరెంట్స్ కూడా కోరుతున్నారు.